హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి బెల్లం కొమ్ములు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో చేసి చూపిస్తానండి. పైన గుల్లగా చాలా బాగా వస్తాయి ఈ బెల్లం కొమ్ములు. మైదా పిండితో కాకుండా గోధుమ పిండితోటి హెల్తీగా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చేసి చూపిస్తానండి. మరి ఇప్పుడు ఈ బెల్లం కొమ్ములు తయారు చేయడం కోసం వెడల్పుగా ఉన్నటువంటి ఇలాంటి ప్లేట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి. ఒక పావు టీ స్పూను యాలకుల పొడి యాడ్ చేస్తున్నానండి. ఇక్కడ నేను యాలకుల పొడి ఉంది కాబట్టి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే 2 యాలకుల్ని కచ్చపచ్చగా దంచుకొనైనా వేసుకోవచ్చు. ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 4 స్పూన్ల వరకు నెయ్యిని కరిగించి వేసుకుంటున్నాను. అంటే నెయ్యిని వేడి చేసుకొని వేసుకోవాలండి. నెయ్యి ఫ్లేవర్ ఇష్టపడిన వాళ్ళైతే ఆయిల్ లేదా డాల్డా అయినా సరే వేడి చేసుకొని వేసుకోవచ్చు. ఇలా వేసుకొని పిండికి బాగా పట్టేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ముద్ద చేస్తే ముద్దలాగా రావాలి. అప్పుడే మనకి బెల్లం కొమ్ములు అనేది బాగా గుల్లగా వస్తాయండి. ఇలా వచ్చినాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు పైన ఒక గిన్నెను బోర్లు ఇచ్చి పిండిని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా 10 నిమిషాల పాటు పిండి నానినాక మరి 1 నిమిషం పాటు పిండిని ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఇంత సైజు పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఒత్తుకోవాలండి. ఈ చపాతీలు చేయడానికి మనకి నెయ్యి కానీ పొడిపిండి కానీ ఆయిల్ కానీ ఏం అవసరపడదు. మనం నేతితో కలుపుకున్నాం కాబట్టి పిండిని చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ మాత్రం మందం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు చాకుతోటి ఈ విధంగా సైడ్లు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పిండిని తీసేసుకొని మళ్ళీ మనం ముద్దలాగా చేసి రుద్దుకోవచ్చు చపాతీలాగా. ఇప్పుడు పావు ఇంచు గ్యాప్ ఉండేటట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా అడ్డంగా కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వీటిని ఈ విధంగా విడివిడిగా తీసుకొని ప్లేట్లో తీసుకోవాలి. ఇలా అన్ని ప్లేట్లో తీసుకున్నాక ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కొమ్ములు వేసుకోవాలి. మంట మీడియంలో ఉంచుకొని ఈ కొమ్ముల్ని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే కలర్ అనేది బాగా వస్తాయి, లోన కూడా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా వేసుకున్నాక కొద్దిగా ఫ్రై అయినాక అన్ని వైపులా తిప్పుకొని మంచి కలర్ వచ్చినాక తీసేసుకోవాలి. చూడండి ఈ విధంగా కలర్ వస్తే సరిపోతాయండి. ఇప్పుడు ఈ కొమ్ములు తీసేసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని కొమ్ముల్ని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 కప్పుల గోధుమ పిండికి 1.5 కప్పుల బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 అరకప్పు వాటర్ కూడా పోసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఈ బెల్లాన్ని కరగనివ్వాలి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఈ బెల్లాన్ని ఈ విధంగా కలుపుకుంటూ కరగనివ్వాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కరిగితే సరిపోతుందండి. ఇప్పుడు గిన్నెని పక్కన పెట్టుకొని వెడల్పుగా ఉన్నటువంటి బాండీ కానీ లేదంటే గిన్నె కానీ పెట్టుకొని ఈ బెల్లపు నీళ్ళని ఈ విధంగా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్నాక ఈ బెల్లపు నీళ్ళని పాకం వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఒక పావు టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. 1 అర స్పూను నెయ్యి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. బెల్లం కొమ్ములు చేస్తున్నాం కాబట్టి ఈ నేతి ఫ్లేవర్ తోటి బెల్లం కొమ్ముల టేస్ట్ అనేది చాలా బాగుంటాయి. ఇలా కలుపుకున్నాక ఈ బెల్లం కొమ్ములు చేయడానికి ముదురు తీగ పాకం వచ్చేంత వరకు ఈ విధంగా బెల్లాన్ని ఉడకనివ్వాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా ముదురు తీగ పాకం వస్తే ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న కొమ్ములు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. మరీ కంటిన్యూస్గా కలుపుకోకూడదండి. అలా కంటిన్యూస్గా కలుపుకున్నామంటే ఈ కొమ్ములు అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా ఈ బెల్లం అంతా కొమ్ములకు పట్టేంత వరకు కలుపుకోవాలన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలుపుకున్నాక పూర్తిగా చల్లారనివ్వాలి. మనం వేసుకున్నప్పుడు ముద్దలాగా వచ్చినా ఇవి పూర్తిగా చల్లారినాక ఆ బెల్లం పాకం అంతా పట్టినాక విడివిడిగా తీసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా బెల్లం పాకం అంతా పట్టింది కదా, వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారినాక విడివిడిగా తీసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి. చూసారు కదండి బెల్లం కొమ్ములు ఎలా ప్రిపేర్ చేయాలో.
బాగా గుల్లగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.